ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. సర్వోన్నతమైన దేవుని పుట్టుకను గూర్చినటువంటి మహోత్సవములు ప్రపంచమంతా చాలా ఘనంగా, సంతోషంగా, ఆనందంగా జరుగుచూ ఉన్నాయి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. జగద్రక్షకుడైనటువంటి దేవుడు, సర్వ విశ్వములను మాట ద్వారా కలగజేసినటువంటి దేవుడు, సమస్తమును మాట ద్వారా గమనించుచున్న దేవుడు, మన కోసం, మనందరి నిమిత్తం, మనము ఇంకా పాపులమై ఉండగానే పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమధ్యపురములో బెత్లెహేము అనే ఒక అల్పమైనటువంటి గ్రామములో మనందరి కొరకు జన్మించాడు. ఇది సర్వోన్నతమైన దేవుని సత్యం. దీన్ని అంగీకరించినవాడు, దీన్ని ఆమోదించినవాడు, ఇట్టి మాటని గ్రహించిన ప్రతివాడును కూడా క్రీస్తు కృపలో పాలిభాగస్థుడై ఉంటాడు. ఎవడైతే క్రీస్తు అనే ఓ మహోన్నతమైనటువంటి దేవాతి దేవుడను తన హృదయములోనికి ఆహ్వానిస్తాడో, తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడో, అట్టి వానిలో నిజమైనటువంటి క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి. ఈ లోకమునకు వ్యతిరేకముగా, లోకములో ఉన్నటువంటి పాపమునకు వ్యతిరేకముగా తన స్వభావమును మార్చుకొని ఎవడైతే నీతిగా జీవించాలి, నీతిగా బ్రతకాలని ఆశ కలిగి ఉంటాడో అట్టివాడు ఖచ్చితముగా క్రీస్తుని కిరీటముగా ధరించవలసి వస్తుంది. ఇది సత్యం. క్రీస్తులో నీకు నిజాయితీ దొరుకుతుంది, క్రీస్తులో యథార్థత దొరుకుతుంది, క్రీస్తులో సమాధానము దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరును ఈ క్రిస్మస్ పండుగలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించటానికి, ఈ మాధుర్యములో ఉన్నటువంటి రుచిని అనుభవించటానికి ప్రతి వారును కూడా ఈ క్రిస్మస్ మహోత్సవాలలో పాల్గొంటూ దేవుని యొక్క మహిమ పుట్టుకని గ్రహిస్తూ మీ కుటుంబాలలోనికి, మీలోనికి ఆహ్వానిస్తూ ఆ దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని ప్రేమతో మిమ్ములను వేడుకుంటూ ఉన్నాను. దేవుడి కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.